శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివానంద లహరిలో ఈరోజు మనం 79వ శ్లోకానికి వచ్చాం. 79వ శ్లోకం. నిత్యం యోగి మనస్సరోజదళ సంచారక్షమస్త్వత్క్రమః శంభో తేన కథం కఠోర యమరాడ్వక్షః కవాటక్షతిః అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హా మే మనశ్చింతయతి ఏతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. శ్లోకంలో వెళ్లే ముందు భక్తులైన వాళ్ళకి అహంకారం అంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక చిన్న కథ చెప్పుకొని వెళ్దాం. మనకు శివపురాణంలో ఈ కథ ఉంటుంది. నారద మహర్షి ఒకప్పుడు శ్రీహరి కోసంగా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. హిమాలయాలకు వచ్చి తపస్సు చేస్తుంటే ఈయన అన్ని సంవత్సరాలు తపస్సు చేసేసరికి ఇంద్రుడికి అనుమానం వచ్చింది, ఈయన దేనికోసం తపస్సు చేస్తున్నాడని చెప్పేసి. అందుకని ఆయన మీదకి అప్సరస్సును ప్రయోగించాడు. కానీ ఆయన ఏం తొణకలేదు. మళ్ళీ మన్మధుడిని పంపించాడు. మన్మధుడు కూడా ఆ చుట్టుపక్క అంతా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసి ఆయన మీద మన్మథ బాణాలు ప్రయోగించాడు. అయినా కూడా దేనికి తొడకలేదు ఆయన. ఇంకా దాంతో మన్మధుడిని జయించేశాడు ఆయన. ఈ విధంగా 1000 సంవత్సరాలు నిరాటంకంగా తపస్సు చేయగలిగాడు. దాంతో ఆయనకి కొంచెం గర్వం వచ్చేసింది. అబ్బా, నేను మన్మధుడిని జయించేశాను, ఇంకా నా అంత వాళ్ళు లేరు, నా అంత ఇంద్రియ నిగ్రహం గల వాళ్ళు ఎవరు లేరు అని కొంచెం అహంకారం వచ్చేసింది. ఇంకా దాంతో ఆయన బయలుదేరి ముందు కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళి శివుడితో ఆ మాట ఈ మాట మాట్లాడుతున్నప్పుడు శివుడు అడుగుతాడు, నువ్వు 1000 సంవత్సరాలు తపస్సు చేసావట కదా, నీ విషయం నాకు తెలిసింది అంటాడు. నేను 1000 సంవత్సరాలు తపస్సు చేశాను, నేను మన్మధుడిని జయించేశాను అని చెప్పేశాడు. అప్పుడే శివుడు కనిపెట్టేశాడు. ఓ, ఈయనకు గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేది కనుక్కున్నాడు. కానీ ఆయన మామూలుగా మాట్లాడి ఇంకొంచెం ఆయన్ని నీకేమి, నువ్వు చాలా గొప్పవాడి, బాగా తపస్సు చేశావు అని అది ఇదేని పొగిడేస్తాడు. పొగిడి తర్వాత చివరగా నారదుడు బయలుదేరబోతుంటే, నాతో అంటే అన్నావు ఈ మాట, నువ్వు విష్ణుమూర్తి దగ్గర మాత్రం ఈ మాట అనబాక, తపస్సులో నేను గెలిచాను, మన్మధుడిని జయించాను మాట అనబాక అని చెప్తాడు. అయినా కూడా ఈయన తర్వాత బ్రహ్మదేవుడికి పోతాడు. బ్రహ్మ దగ్గర కూడా అది చెప్తాడు, తండ్రి నువ్వెన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే నీకు లభించిన దానికన్నా నేను అదృష్టవంతుడిని, నేను 1000 సంవత్సరాలు తపస్సు చేశాను, నా అంత భాగ్యవంతుడు లేరు అని బ్రహ్మదేవుడు కూడా చెప్తాడు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతాడు, ఇదేంది నా దగ్గరికి వచ్చి నాకే చెప్తున్నాడేంది అని. సరేలే, ఏదో అహంకారం వచ్చిందని అర్థం చేసుకుంటాడు. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇంద్రుడి దగ్గరికి పోతాడు. ఇంద్రుడి దగ్గరికి పోగానే ఇంద్రుడు, అయ్యో నారద మహర్షి వాడు వచ్చాడని చెప్పి ఆయన కాళ్ళు గడిగి కూర్చోబెడితే ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ఇంద్రుడితో కూడా ఇంద్రుడు అంటాడు, మహాన్ బావా, నన్ను క్షమించాలి, మీరు తపస్సు సంపన్నులు, మీరు తపస్సు చేస్తుంటే నేను అప్సరసల్ని మళ్ళీ మన్మధుడిని ప్రయోగించాను, నన్ను మీరు క్షమించాలంటాడు. అవునవును, నువ్వు ప్రయోగించావు, నేను జయించేశాను నా మన్మధుడిని, అసలు నేను అంత ఇంద్రియ నిగ్రహం సంపాదించేశాను అని తన గురించి ఎక్కువ చెప్పేస్తాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు, ఇదేంటి మాట్లాడుతున్నాడు, ఈయన తపస్సు చేసిన వాడు ఇంకా వినయం ఉండాలి, కానీ ఆయన అట్లా మాట్లాడడం లేదు. సరే, ఇంక అందరికి చెప్పేశాను, ముందు పోయి అసలు నాకు చేసిందే హరి కోసం కదా, ఆ శ్రీహరికి కనిపించాలని చెప్పి వైకుంఠానికి పోయాడు. వైకుంఠానికి పోగానే దూరం నుంచి చూడంగానే కనిపెట్టేశాడు విష్ణుమూర్తి. ఓహో, ఈయనకి అహంకారం వచ్చింది అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, వెంటనే ఆయన పాన్పు మీద పడుకున్న వాళ్ళు లేచేసి లక్ష్మీదేవిని పిలిచి ఒక బంగారు పళ్ళని తెప్పించి ఆయన దాంగా నమస్కరించి, మహాన్ భావులు వచ్చారు, మీ అంత తపస్సంపన్నులు ఇంకెవరున్నారు, రండి మీ కాళ్ళు కడుగుతాను నేనని చెప్తే కాళ్ళు కడిగించుకుంటాడు. కాళ్ళు కడిగించుకున్న తర్వాత ఇంకా విష్ణుమూర్తి చెప్పాలా ఇంకెంతో
విష్ణుమూర్తి ఎంతో పొగుడుతూ మాట్లాడేస్తాడు నారదుడిని. దాంతో నారదుడు పొంగిపోతాడు. పొంగిపోయేసి అవును నేను మన్మధుని జయించాను అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా విష్ణుమూర్తి కూడా ఆ మాట అనేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తికి అర్థమవుతుంది ఈయనకి ఇంకా ముందే కనిపెట్టాడు, ఇంకా పూర్తిగా రూఢి అయిపోతుంది. ఇతని మనసులో ఇంకా అహంకారం ఉంది. ఎందుకంటే విష్ణుమూర్తి అంతటి వాడు కాళ్ళు కడగకూడదు కదా, కాళ్ళు కడిగించుకున్నాడు ఆయన చేత. అయ్యో మహాన్ బావ మీరే నా కాళ్ళు కడిగేది, లక్ష్మీదేవి నీళ్ళు పోస్తే కాళ్ళు కడిగించుకుంటాడు. వద్దు అని కూడా చేశాడు కాబట్టి అనుమానం నిజమైపోతుంది. ఏకైనా గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఇంకా ఆనందంతో విష్ణుమూర్తి ఆతిథ్యం పొందాడు. ఆనందంతో వస్తున్నాడు. తిరిగి వస్తుంటే ఆయనకి భూమి మీద చాలా సుందరమైన నగరం కనిపిస్తుంది. అది ఎప్పుడు ఆ నగరాన్ని నేను ఎప్పుడు చూడలేదు అసలు. అంతా ఆయన ముల్లోకాలు తిరుగుతుంటాడు, కానీ భూమి మీద అటువంటి నగరాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఆశ్చర్యపోతాడు. చాలా అందంగా ఉంటుంది. అంతా బంగారు తాపడం చేసిన భవనాలతో అద్భుతంగా ఉంటుంది. ఆ నగరం మెరిసిపోతుంటుంది. నేరుగా ఆ నగరానికి వెళ్తాడు, ఏం తెలుసుకుందామని చెప్పి. అక్కడికి అడుగు పెట్టడమే ఆలస్యం. అందరూ ఈయన చూడండి నారద మహర్షి వచ్చాడు, నారద మహర్షి వచ్చారని చెప్పేసి అందరు దండం పెట్టేస్తారు. కొంతమంది పండితులంతా వచ్చి మీరు మా రాజుగారికే గురువు అట కదా, మా రాజుగారు ఎప్పుడు మీ గురించి అనుకుంటుంటారు అని వాళ్ళంతా నమస్కారం పెట్టడం మొదలు పెట్టేశారు. ఎవరు వీళ్ళు రాజుగారు? నేను ఎప్పుడు ఈ రాజ్యానికి రాలేదే, నేను ఈ రాజ్యాన్ని ఎప్పుడు చూడలేదు అసలు, నన్ను వీళ్ళంతా పోగొడుతున్నారు అనుకుంటూ ఇంత మీ రాజుగారు ఎక్కడ ఉంటారని అడుగుతాడు. అయ్యా మా రాజుగారు ఈ రాజ్యంలో ఉండేవని గొప్ప భవనాలు, ఇందులో మెరిసిపోయే పెద్ద భవనం ఉంది, ఆ భవనంలో ఉంటారు, అక్కడికి వెళ్ళమని చెప్తారు. నేరుగా ఆ భవనానికి చూసుకొని పోతాడు. పోయేసరికి అక్కడ రాజుగారు చూస్తాడు. అబ్బా నా గురువు గారు వచ్చారు, జగద్గురువు అయినా మా నారద మహర్షి వచ్చాడని చెప్పేసి వెంటనే సింహాసనం దిగి పరిగెత్తుడు వచ్చేసి కాళ్ళు దండం పెడతాడు. భార్యను పిలిపించి మళ్ళీ కాళ్ళు కడిగి నీళ్ళు చల్లుకొని ఆయన తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతాడు. నారదుడిని కూర్చోబెట్టి అతిథి మర్యాదంగా చేస్తాడు. సేంగా నేను ఇంత చేసి ఇతర కూడా నాకు తెలియని కూడా తెలియదు అబ్బా ఈయన ఎందుకు చేస్తాను అనుకుంటాడు. అప్పుడు అడుగుతాడు నారదుడు, ఎవరు మీరు? నాకు ఎప్పుడు నేను నగరాన్ని చూడలేదు, ఇదే నేను మొదటిసారి చూడడం అంటాడు. అంటే అయ్యో ప్రభు నన్ను మర్చిపోయారా మీరు? నాకు గురువులు మీరు గొప్ప తపస్సంపన్నులు, మీరు హిమాలయాలు తపస్సు చేసిన వాళ్ళు, మీ గురించి నాకు అన్నీ తెలుసు, మీరు ఎంతో మహిమ గల వాళ్ళు అని ఇంకా ఆయన పొగిడేస్తాడు. పొగిడేసేసి మీ అంతటి వాడు మా నగరానికి రావడం మా భాగ్యం ఇది అని చెప్పి పొగుడతాడు. ఇదేంద్రా అనుకుంటాడు. ఏమనుకుంటాడు ఇంత నారదుడు, ఇదేంది ఈ నగరం ఎప్పుడు చూడలేదు, ఈ రాజును చూడలేదు, కానీ రాజు ఏమో నన్ను చాలా గొప్పగా చెప్పేస్తున్నాడు. ఈయన ఇంకా పొంగిపోతున్నాడు మనసులో. ఎందుకని తను పొగుడుతున్నాడు, ఆయన పొగుట్టుడు పొంగిపోయాడు నారదుడు. సరే అని చెప్పి ఇంకా నారదుడితో ఆదినాథ్ వచ్చి అయ్యా నాకు ఒక అందమైన అమ్మాయి ఉన్నది, ఆమె పేరు శ్రీమతి, ఆమెకు వివాహం చేయాలి నేను, ఆమెకు ఎప్పుడు మంచి రోజు ఎప్పుడు స్వయంవరం ఏర్పాటు చేయాలో అవంతా మీరే చెప్పాలి, మా అమ్మాయి వివాహ సమయం కూడా మీరు చెప్పాలని చెప్పి లోపల నుంచి ఆ అమ్మాయిని పిలిపిస్తాడు. పిలిపిస్తాగానే అంతఃపురంలో ఉన్నట్టు ఆ అమ్మాయి వస్తుంది. రాగానే ఆమె ఎంతో అందంగా ఉంటుంది. అస్సలు ఆమెను చూడంగానే నారదుడు అబ్బా ఏమి అందంగా ఉందిరా నాయన అనుకుంటాడు. అనుకొని పెళ్లి చేసుకుంటే ఈమెనే చేసుకోవాలనుకుంటాడు. అనుకొని మనసులో ఇంకెళ్ళలేడు కదా. ఆ రాజు అడుగుతాడు, మా అమ్మాయికి చూడండి ఎప్పుడు మంచిది, ఎప్పుడు స్వయంవరం ఏర్పాటు చేయమంటారు, ఈమెకు కాబోయే భర్త ఎలా ఉంటాడు అని అడుగుతాడు. ఇంకా తనకే ఆమె చేసుకోవాలని బుద్ధి పుట్టింది కదా. అందుకని ఏం చెప్తాడు, ఈమెకు మన్మధుడు జయించిన వాడు వచ్చి వివాహం చేసుకుంటాడని చెప్తాడు. అలాగా అంతటి గొప్పవాడు వస్తాడు నా కుమార్తెకు, ఇంతకంటే భాగ్యం ఇంకోటి ఉందా అని చెప్పేసి ఇంకా పొగిడేస్తాడు. ఇంతకీ ఎప్పుడు ముహూర్తం పెట్టుకోమంటారు మీరు చెప్పండి అంటారు. ఎంత 4 రోజులు పెట్టేసుకోండి ముహూర్తం అని చెప్పేసి అన్ని వాళ్ళు చెప్తాడు. ఇంకా నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. నేరుగా విష్ణుమూర్తి వెళ్ళిపోతాడు. పోయేసేసి నాకు ఒక అమ్మాయి పెళ్లి కూతురు నచ్చింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకోవాలంటే మాత్రం నా అందం నాకు సరిపోదు, అందులో వాళ్ళు రాజకుమారుని కోరుకుంటారు కదా, ఈ లోకంలో అందరికంటే అందగాడి నువ్వే కదా, కాబట్టి నాకు నీ అందం ప్రసాదించు, ఆ అందంతో నేను పోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తారు. ఎవరు అమ్మాయి? నాకు తెలియని వాళ్ళు ఎవరు? ఎవరు అమ్మాయి? ఏ రాజు ఏంది అంట. భూలోకంలో ఉంది, ఆమె పేరు శ్రీమతిట, ఎంత అందంగా ఉందో అసలు, ఆమె మీద కన్ను తిప్పలేకపోయాను ఈరోజు నేను, అందుకని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు.
అదేంటి, నువ్వు తపస్సు చేసావు కదా, నువ్వు అన్నీ జయించిన వాడివి కదా, నీకెందుకు పెళ్ళి అంటాడు. అట్లా అనకండి ప్రభు, నాకేదో ఇన్నాళ్ళ పెళ్లి చేసుకొని బుద్ధి పుట్టింది, నన్ను ఆశీర్వదించండి, నన్ను పంపించండి అని బతులాడుకుంటాడు. అని సరే ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను అంటాడు. నాకు హరిముఖం ఇవ్వవలసింది అంటాడు. హరిముఖం కావాలి నీకంటే, హరిముఖమేనా కావాల్సింది నీకంటే, అవును హరిముఖమే కావాలంటాడు. సో అయితే తదాస్తు, నీకు హరిముఖమే ఇచ్చేసానంటాడు. అనగానే ఇంకా అతను బయలుదేరి నేరుగా భూలోకానికి వచ్చేస్తాడు. భూలోకానికి వచ్చే స్వయంవరం ఏర్పాటు చేసి వెళ్తాడు. ఇంకా నాకు తిరుగులేదు, నేను హాయిగా ఆ శ్రీమతి పెళ్లి చేసుకుంటే నాకు నన్నే వరిస్తుంది, విష్ణుమూర్తి కన్నా అందంగా, విష్ణుమూర్తి అందం నాకు వచ్చేసింది చెప్పి ఈయన నేరుగా సభకు పోతాడు. పోయేసరికి బయట రుద్రుని యొక్క అనుచరులు ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరు వచ్చేసేసి నారద మహర్షితో చెప్తారు, మహర్షి మీరెందుకు ఇక్కడికి వచ్చారు, మీరెందుకు గొప్పవాళ్ళు కదా, మీరెందుకు స్వయంవరానికి వచ్చారంటాడు. నేను అది పనిగా విష్ణుమూర్తిని అడిగి విష్ణుమూర్తి అందం నేను తెచ్చుకున్నాను, అందువల్ల ఇప్పుడు నేను ఆ శ్రీమతి నేనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, స్వయంవరంలో నన్నే వరిస్తుంది అంటారంట. అప్పుడు వాళ్ళిద్దరు మిమ్మల్ని మీరు చూసుకున్నారా అద్దంలో అంటారంట. అద్దంలో చూసుకునేది ఏంది, విష్ణుమూర్తి అందం నాకుంటే నేను అద్దంలో చూసుకుంటాను, ఇంకా నేనేం చూసుకోలేదంటాడు. మహర్షి ఒక్కసారి ఆలోచించండి, మీరు స్వయంవరానికి వెళ్ళవద్దు మీరు అని చెప్తారు. మీరెవరు నన్ను వెళ్ళొద్దని చెప్పడానికి, మీకు నన్ను చూస్తే ఈర్ష్యగా ఉన్నట్టుంది, నేను పోయి ఆమెను వరిస్తానని అని అంటాడు. లేదు ప్రభు, మేము చెప్పేది అర్థం చేసుకోండి, మీరు పోవద్దు ఈ సభకు అంటారు. వినడు, చక్క వచ్చేస్తాడు. ఇంకా ఆయన వెంబడి వీళ్ళిద్దరు కూడా వచ్చేస్తారు, ఆ రుద్రానుచరులు కూడా వచ్చి కూర్చుంటారు. స్వయంవరానికి పోతారు, కూర్చుంటారు. అందరూ నాడుని చూసి అందరు నమస్కరిస్తుంటారు, కానీ అందరూ వింతగా చూస్తుంటారు. ఈయనకేం అర్థం కాదు తను ఎందుకు వింతగా చూస్తున్నా అనే విషయం. పోయి కూర్చుంటాడు. ఇంకా శ్రీమతికి ఆ రాజుకి వాళ్ళు కూడా చూస్తుంటారు, ఏంది ఈయన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ అనేసి, ఈయన ఏ దేశానికి రాజు, ఈయన ఎందుకు వచ్చి కూర్చున్నాడు ఇక్కడ అని చూస్తుంటారు వాళ్ళు. సరే మనకెందుకు స్వయంవరం ఏర్పాటు చేయాలి కదా అనుకుంటూ స్వయంవరానికి అన్ని ఏర్పాటు చేసి ఆ అమ్మాయిని బాగా అలంకరించి ఆ అమ్మాయికి చేతికి దండ ఇచ్చి, అమ్మ వీళ్ళల్లో నేను నచ్చిన వాడు నువ్వు వరించవచ్చు అని చెప్పి చెప్తారు. ఇంతలో ఆ అమ్మాయి ఆ పూలమాల తీసుకొని ఒక్కొక్కళ్ళని దాటుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా నారదుడి దగ్గరికి రావాలి, ఇంకా ఆ సందర్భం వచ్చేసింది. ఆ సమయంలో ఉన్నట్టుండి పెద్ద నారాయణ శబ్దం వినపడుతుంది. ఎక్కడిది నారాయణ శబ్దం అని చెప్పి అందరూ చూస్తూ ఉండగా గరుత్మంతుడి మీద వచ్చి విష్ణుమూర్తి వచ్చేస్తాడు. వచ్చి ఒక్కసారిగా శ్రీమతిని పట్టుకొని తన యొక్క గరుడ వాహనం మీద ఎక్కించుకొని అందరు చూస్తుండగా రయ్యని ఆకాశంలోకి వెళ్ళిపోతాడు, వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అంతే, ఇంకా నారదుడికి అమిత కోపం వచ్చేస్తుంది. అది పనిగా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తే కూడా విష్ణుమూర్తి నన్ను కాదని ఆ శ్రీమతిని తనే తీసుకెళ్ళిపోతాడా అని చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వస్తే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. మిగతా రాజులంతా కూడా వాళ్ళు చాలా సంతోషిస్తారు, అంత అందగత్తెకు ఆయన సరిపోయిన వాడని చెప్పేసి అందరు సంతోషిస్తారు. ఆ రాజు సంతోషిస్తాడు, రాజు భార్య సంతోషిస్తుంది, వాళ్ళ పరిధిని అంతా సంతోషిస్తారు. ఒక్క నారదుడు ఒకడే ఏడుస్తూ కూర్చుంటాడు. అప్పుడు ఆ రుద్రానుచరులు వచ్చి, మహాన్ బాబా మేము ఇందాక చెప్తుంటే నీకు అర్థం కావడం లేదు, ఒక్కసారి మీ మొహాన్ని మీరు చూసుకోండి అని చెప్తారు. అప్పుడు ఆ చలవ రాయి ఉంటుంది, కింద కూర్చుంటాడు ఆయన దుఃఖంతో, కింద చూస్తే చదువు రాయి ఉంటుంది, చదువు రాయిలో మొహం చూసుకుంటాడు. అంతే, ఆయన ముఖం ఎలా ఉంటుందంటే కొండ ముచ్చులాగా ఉంటుంది. హరి అంటే కొండ ముచ్చు అని అర్థం. హరిముఖమే కావాలని అడిగా అంటే హరిముఖమే కావాలన్నాడు. హరిముఖం అంటే కొండ ముచ్చు ముఖం ఇచ్చేస్తాడు విష్ణుమూర్తి. అందువల్లే వాళ్ళంతా వింతగా చూశారు ఆయన్ని. ఆ కొండ ముచ్చు ముఖం వచ్చేసింది. అంతే, ఆయనకు అప్పుడు ఒక్కసారిగా గిర్జలు తిరుగుతుంది. తాను ఎక్కడుండవలసిన వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అంతా గుర్తొచ్చేస్తుంది. అప్పుడు తను అహంకరించింది కూడా గుర్తొచ్చేస్తుంది ఆయనకి. అప్పుడు వాళ్ళిద్దరిని అంతలోపల వాడిద్దరిని శపిస్తాడు ఆయన. ఆ రుద్రానుచరుని మీ ఇద్దరు రాక్షసులుగా పుట్టని నేను శపిచ్చేస్తాడు పాపం. నన్నే వెక్కిరిస్తారని చెప్పి మొట్టమొదటిలోనే. అప్పుడు వాళ్ళు వచ్చి, చూసారా ఇప్పుడు మేము ఎందుకే మిమ్మల్ని దాంట్లో అద్దం చూసుకోండి, మీ ముఖం చూసుకోండి చెప్తున్నాము, శివుడు అది పనిగా మమ్మల్ని పంపించారు ఇక్కడికి మీకు సహకరించమని చెప్పి. మీరు మీ అహంకారాన్ని విష్ణుమూర్తి దగ్గర ప్రదర్శించవద్దు అంటే ప్రదర్శించారు. కాబట్టి మిమ్మల్ని రక్షించాలని చెప్పి రుద్రుడు మమ్మల్ని పంపించారు. మేము వచ్చి మీకు చెప్తుంటే అర్థం చేసుకోకుండా మమ్మల్ని రాక్షసులుగా జన్మించమని చెప్పారు.
ఇది ఎక్కడి పాపకాలము, మేమేమంత ద్రోహం చేశామా, మీకు మేలు చేయాలి కదా మేము వచ్చాము అని చెప్తారు. చెప్పి అప్పుడు వాళ్ళు చెప్తారు, ఇది మీకోసంగా పన్నాగము విష్ణుమూర్తి మీకు మాయ తొలగా అని చెప్పేసి ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఈ రాజ్యము లేదు, రాజు లేడు, ఎవ్వరు లేరు ఇక్కడ, చూడండి అనగానే టక్కన రాజ్యం మాయమైపోతుంది. ఆ రాజు ఎవరో కాదు సముద్రుడు, ఆ సముద్రుడి కుమార్తె శ్రీమతి ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి, మీరు మోహించిన లక్ష్మీదేవిని అని చెప్తాడు. అంతే. అప్పుడు ఆయన అహంకారం, కన్న తల్లి నేను మోహించానా అని చెప్పేసి సిగ్గుపడిపోతాడు. అహంకారం అంతా తొలగిపోతుంది. ఒక్కసారిగా ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో, నేను ఆయన కోసం 1000 ఏళ్ళు తపస్సు చేసి ఆ జగజ్జన్ని కోరుకున్నాను నేనని చెప్పి ఏడుస్తాడు. ఏడ్చి ఇంకా నేరుగా విష్ణుమూర్తి దగ్గరికి పోతాడు. పోయి పాదం పడతాడు. స్వామి, నీ చేత కాళ్ళు కడిగించుకొని దుర్మార్గుడిని నేను, నా అహంకారం తలకెక్కింది, మాయకు లోబడ్డాను, నన్ను క్షమించు, నాకు మాయాలోకాన్ని సృష్టించి మరి చూపించావు నా ఎంత మాయలో ఉన్నా అన్న విషయాన్ని, నా పాపానికి నిష్కృతి లేదు, నేను దీని నుంచి తరించే మార్గాన్ని నాకు బోధించండి స్వామి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇటువంటి పాపం పోవాలంటే క్షేత్ర దర్శనం చేయాలి, తీర్థ స్నానాలు చేయాలి. దానికోసంగా నువ్వు ఎక్కడెక్కడైతే శివుడి లింగాలు ఉంటాయో అక్కడికంతా, జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉంటాయో అక్కడికంతా వెళ్ళి స్నానము చేస్తే నీకు ఆయన అప్పుడు వెంటనే ఆ ముఖం మళ్ళీ మామూలుగా నాటుడుగా తెప్పించేస్తాడు విష్ణుమూర్తి. కానీ ఈ పాపానికి తల్లి జగజ్జన్య కోరుకున్నావు కాబట్టి నువ్వు వెళ్ళి ప్రతి శివాలయంలో కూడా జ్యోతిర్లింగాలు ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ నదీ తీర్థాల్లో స్నానం చేసి మరియు ఆ శివ దర్శనం చేసుకొని శివునికి పూజలు చేసి అప్పుడు కానీ ప్రాయశ్చిత్తం కాదు నీకు వెళ్ళమని చెప్తాడు. అప్పుడు ఆయన నారదుడు ఆయన అహంకారం అడిగి భక్తితో పోయి శివుణ్ణి ఆశ్రయిస్తాడు. అయితే భక్తులైన వాళ్ళకి అహంకారం, ఎంత భక్తి ఉండి పరాకాష్ఠకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మాయకు లోను కాకూడదు అనే సందేశం ఈ కథలో ఉంది. ఇక మనం శ్లోకానికి వెళ్తున్నాం. శ్లోకం ఆదిశంకరాచార్యులు మనము వింటాం మార్కండేయ చరిత్ర అంతా, కానీ ఎవ్వరికీ రాని ఆలోచన ఆయనకు వస్తోంది ఈ శ్లోకంలో. నిత్యం యోగి మనస్సరోజదళ, నిత్యం ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా యోగులైన వాళ్ళ యొక్క మనస్సరోజదళ, ఆ మనస్సులు అనేటువంటి ఆ పద్మ రేకులు, ఆ రేకుల యందు సంచారస్త్వత్క్రమ, తత్క్రమ అంటే ఆ శివుని యొక్క పాదపద్మాలు. స్వామి, నీ పాదపద్మాలు ఆ యోగుల యొక్క హృదయంలో ఉండే పద్మరేకుల యందు సంచారం తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు. యోగి హృదయాన గమ్యం, యోగుల యొక్క హృదయాల్లో కూర్చో ఉంటాడు శివుడు ఎప్పుడు. కాబట్టి అటువంటి యోగుల యొక్క మనస్సులనే పద్మాల్లో నీ పాదాలతో సంచరిస్తూ ఉంటావు. తత్క్రమ అంటే నీ పాదాలతో తిరుగుతూ ఉంటావు నువ్వు. కాబట్టి అటువంటి క్షమ, దానికి మాత్రమే తగినవి నీ పాదాలు ఎంత గొప్పవయ్యా అంటే దేనికి తగినవి అంటే ఆ యొక్క యోగుల యొక్క హృదయాల్లో మాత్రమే తిరగలంత సుకుమారమైన పాదాలు నీ పాదాలు. శంభో, ఓ సుఖాన్ని ప్రసాదించే ఓ దేవా, అటువంటి ఓ శివ, తేన కథం కఠోర యమరాడ్వక్ష కవాటక్షతి. స్వామి, అంత గొప్పవాడివి, అంత మృదువైన పాదాలు కలవాడివి, అందరికీ సుఖాన్ని ప్రసాదించేవాడివి అయినటువంటి ఓ శివ, అయ్యో ఎట్లా అయిందయ్యా నీ పరిస్థితి. కథం తేన, అటువంటి నీ పాదాలు, ఆ యోగుల హృదయాలు తిరిగే అటువంటి పాదాలు, కథం కఠోర, ఎట్లా కథం ఎట్లా కఠోరం, చాలా కఠినమైనటువంటి యమరాడ్వక్ష కవాటక్షతి, ఆ యమధర్మరాజున్నాడే ఆయన యొక్క వక్షస్థలాన్ని, అది కూడా కఠినమైన వక్షస్థలం, ఆయన వక్షస్థలం మీద పోయి ఆయన రొమ్ము ప్రాంతాన్ని పోయి క్షతి కొట్టింది, నీ పాదాలపై కొట్టాయంటే అయ్యో ఆ యమరాజు యొక్క వక్షస్థలం ఎంత కఠినమైంది. అందులో అది ఎటువంటిది, కవాటంలాగా ఉంది, మంచి ఉక్కు తలుపులాగా ఉందట ఆయన యొక్క వక్షస్థలం. అటువంటి యమధర్మరాజు యొక్క వక్షస్థలాన్ని
నీవు మార్కండేయుని రక్షించడానికి కోసంగా వెళ్ళి కొట్టావే, అయ్యయ్యో ఆ పాదాలు ఎంత కందిపోయి ఉంటాయి. ఏదో ఋషుల మనసులో కూర్చొని తిరిగేవాడివి, ఆ పాదాలు అట్ట తిరిగేవి. అటువంటి పాదాలు ఆ కఠినమైన యమధర్మరాజు యొక్క వక్షస్థలాన్ని తాకితే ఎంత కందిపోయి ఉంటాయి స్వామి. అత్యంతం మృదులం, చాలా సుకుమారమైన నీ పాదాలు. అటువంటి త్వదంగ్రి యుగళం, త్వదంగ్రి నీ పాదాలు, యుగళం రెండు, నీ రెండు పాదాలు కూడా ఎంత సుకుమారమైనవయ్యా. అటువంటి పాదాలు ఎంత మృదు సుకుమారమైన ఎంత కందిపోయింటాయి అసలు. ఆ యమరాజు యొక్క ఉక్కు లాంటి తలుపు లాంటి ఆ వక్షస్థలాన్ని తాకడం వల్ల ఆ పాదాలు ఎంత కందిపోయి ఉంటాయి. హా మే మనశ్చింతయతి, అయ్యో నా మనసు చింతిస్తోందయ్యా. ఏమి బాధ అయ్యా ఈ బాధ, చాలా కష్టంగా ఉంది నా మనసుకి. ఎంత కష్టంగా ఉందంటే నేను అదే ఆలోచిస్తున్నాను. అసలు ఎట్లా ఈ శివుడి పాదాలు కాస్త కందిపోయినాయే ఆ యమరాజును కొట్టడం వల్ల, యమధర్మరాజును కొట్టడం వల్ల అని నేను అదే ఆలోచిస్తున్నాను. మనశ్చింతయతి, నా మనసుతో నేను ఒకటే చింత చేస్తున్నాను, అదే ఆలోచన చేస్తున్నాను నేను. కాబట్టి ఒక పని చేద్దాం శంకర, ఏం చేద్దామంటే ఏతల్లోచన గోచరం, అటువంటి నీ పాదాలు, ఏతత్ ఆ పాదాలున్నాయే సుకుమారమైన పాదాలు, ఆ పాదాలను తీసుకొచ్చి లోచన గోచరం, నా కళ్ళకు లోచనాలు, నా కళ్ళకు గోచరం కనిపించే రకంగా చేసి, నీ పాదాలు తీసుకొచ్చి నాకు కనిపించే రకంగా చేసేయి నా కళ్ళకి. అంతే, నేనేం చేస్తాను. విభో, ఓ విశ్వమంతా వ్యాపించిన వాడా, ఓ శివ, హస్తేన సంవాహయే, నా చేతులతో ఒత్తి పెడతాను నీ పాదాలు నాకు కనిపించేట్టు చెయ్యి, నేను హాయిగా నీ పాదాలు ఒత్తి పెడతాను. ఆ కందిపోయిన పాదాలు మళ్ళీ మామూలు అవుతాయి. కాబట్టి ఆ పని చేసేవయ్యా శివ అని చెప్పి అడుగుతున్నాడు. యమధర్మరాజుని కొట్టడం వల్ల ఆ శివుని యొక్క పాదాలు కందిపోయినాయట. ఆ కందిపోయిన పాదాలు చూసి ఈయనకు బాధ అయిపోయిందట. ఆ బాధ అయిపోయినందువల్ల ఆ పాదాలు కనిపిస్తే అవి కానీ తీసుకొచ్చి ఆయన పిసికి పెడతాడు, ఒత్తి పెడతాడు ఆ పాదాలని. అదట ఆయన కోరిక. ఎవరిది? ఆదిశంకరాచార్య కోరిక. ఎంత బాగా అడిగాడు. మనం అడగలేమా? మనము మార్కండేయ చరిత్ర వింటాం కానీ ఇంత ఆలోచన వస్తుందా మనకి? మార్కండేయ చరిత్రలో మనం చూస్తే మార్కండేయుని చంపడానికి పాసం వేసి ఆయన తీసుకెళ్ళడానికి యమధర్మరాజు వస్తాడు. వచ్చినప్పుడు ఆ శివుణ్ణి గట్టిగా లింగాన్ని బాగా ఖర్చుకుంటాడు మార్కండేయుడు. వదలకుండా గట్టిగా పట్టుకొని ఆ చంద్రశేఖర అష్టకం చదువుతాడు. ఆయన దానిలోంచి వస్తుంది, పాడతాడు. పాడినప్పుడు ఆ శివుని గుళ్ళోంచి బయటికి రమ్మంటాడు యమధర్మరాజు. మార్కండేయుడు రాడు, నేను రాను, నేను శివుడిని వదిలిపెట్టను అంటాడు. అప్పుడు ఇంకా కాలాతీతం అయిపోతుందని చెప్పి ఆ పాశాన్ని ఇసిరేసినప్పుడు అది ఆ మార్కండేయుడి మెడకి మళ్ళీ శివలింగాన్ని కూడా తగులుతుంది. అప్పుడే శివుడు యమధర్మరాజు కొట్టాడు. అది కూడా కాకుండా ఎడమకాలే కొడుతుంది. ఎడమకాల అమ్మవారు, నా భర్తకు తాకిస్తావా నీ పాశాన్ని చెప్పి ఆమె కాలు కొడుతుంది. అందుకని అది అసలు సన్నివేశం అక్కడ. అది కూడా కాక యమధర్మరాజుని వెంటనే మరణిస్తాడు యమధర్మరాజు. మళ్ళీ మార్కండేయుడికి ఏం వరం కావాలంటే ముందు ఆయన బతికించమంటాడు. నాకు వరం కాదు, ముందు యమధర్మరాజు బతికించమంటాడు శివుడిని. శివుడు ఆయన బతికిస్తాడు. అప్పుడు యమధర్మరాజు అడుగుతాడు, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను, నేనేం తప్పు చేశాను, నన్నెందుకు శిక్షించారు మీరు అని అడుగుతాడు. అప్పుడు ఆయన రెండు విషయాలు చెప్తాడు. ఒకటి వచ్చి, నేను మృకండ మహర్షికి నేను వరం ఇచ్చేటప్పుడు నేను 16 ఏళ్ల ప్రాయంలోనే ఉంటాడు అన్నట్టుగా నేను చెప్పాను. నువ్వు అపార్థం చేసుకున్నావు, మృకండ మహర్షి తప్పుగా అర్థం చేసుకున్నాడు. అంటే ఈయన అల్పాయుష్కుడినే అర్థం చేసుకున్నారు మీ ఇద్దరు నా మాటని. కానీ నా మాటలు ఎప్పటికీ 16 ఏళ్ల పిల్లవాడిలాగా ఉండిపోతాడు, శాశ్వతమైన వాడు అని అర్థం అనమాట. అలా చెప్పాను. సరే, దాన్నన్నా మీరు వినడం తప్పనుకుంటే రెండో తప్పేం చేశావు, నా లింగాన్ని తాకిచ్చావు. నేను ఊరుకుంటాను, నా భార్య ఊరుకోదు. అందుకనే ఆ శక్తిగా బట్టి తట్టుకోలేక నేను కొట్టిందయ్యా అని చెప్తాడు. అలా ఆ సన్నివేశాన్ని ఎప్పుడో జరిగిపోయినది. ఏ యుగం నాటిది అది? ఆ యుగం జరిగిపోయి ఈయన కలియుగంలో 8వ శతాబ్దం వాడు ఆదిశంకరాచార్యుడు. ఇప్పుడు అడుగుతున్నాడు ఏమని, ఇప్పుడే ఆ సన్నివేశం తన కళ్ళ ముందు జరుగుతున్నట్టు. అంటే అది చదువుతూ కూడా
ఆ పురాణంలో ఉండి చదువుతూ లీనమైపోయాడు కథలో లీనమైపోయేసేసి ఆయన అయ్యయ్యో యమధర్మరాజు కొట్టాడే, శివుడి పాదాలు, యమధర్మరాజు దెబ్బ తగిలింది కాదు బాధ ఆయనకి, శివుడి పాదాలు కందిపోయినాయట. కందిపోయినాయి కాబట్టి ఆ పాదాలు నాకిస్తే ఒత్తి పెడతానని చెప్తున్నాడు. ఇలాగే మనకు ఈ పాదాల గురించి మనం చూసినప్పుడు రామాయణంలో కూడా భరతుడు రాముని యొక్క పాదుకలను తీసుకెళ్తాడు. ఆయన తీసుకెళ్ళి ఆ పాదుకల్ని పట్టాభిషేకం చేసి ఆ పాదుకలకి రాజ్య పరిపాలన విషయాలని విన్నవిస్తాడు, ప్రతిరోజు విన్నవిస్తాడు భరతుడు. అంటే పాదుకలకే అంత మహిమ ఉంటే ఆ పాదాలకి ఎంత గొప్పవి, పాదాలు అంత గొప్పవని చెప్పడానికి ఈ శ్లోకంలో మనకు అలా చెప్తున్నాడు. ఇలాగే ఒక పిల్లవాడు ఒక హరికథ చెప్తున్నప్పుడు రామాయణంలో సీతామాతను రావణాసుడు ఎత్తుకుపోతున్నాడు అనే విషయాన్ని ఆయన కథలో చెప్తున్నాడు. ఆ పిల్లవాడు కథ లీనమై వింటున్నాడు. వెంటనే ఆ పిల్లవాడు నేచేసి అందరు లేండి, పరిగెత్తండి, తొందరగా రావణాసుని చంపండి, పదండి అని కేకలు పెట్టేస్తాడు. అందరు ఆశ్చర్యపోతారు, ఏంటంటే కథ, అబ్బాయి కథ అనే దాంట్లో లేడు, వాస్తవానికి వెళ్ళిపోయాడు. తానే ఆ కాలానికి వెళ్ళిపోయేసి ఆ కాలంలో సీతను అప్పుడే తమ కళ్ళ ముందు ఎత్తుకోబోతున్నట్టుగా వెంటనే రావణాసుని కొట్టాలన్నట్టుగా వెళ్ళిపోయాడు ఆ పిల్లవాడు. అలాగా ఈయన కూడా ఆదిశంకరాచార్య ఎప్పుడో జరిగిపోయింది ఆ మార్కండేయుడి కథ. కానీ ఆయన ఇప్పుడు జరుగుతున్నట్టుగా ఆయన ఎప్పుడు చదువుతున్నాడో అప్పుడే జరుగుతున్నట్టుగా భావించి, తన కళ్ళ ముందు ఆ దృశ్యం జరుగుతున్నట్టుగా భావించి, అది కూడా శివుడి పాదాలు కందిపోయాని భావించి ఆ పాదాలు నాకిస్తే నేను ఒత్తి పెడతా అని చెప్తున్నాడు. భక్తి పరాకాష్ట, అది భక్తి అంటే. ఇటువంటి భక్తి ఉండాలి. ఈ భక్తి ఉన్నవాడికే భగవంతుడు సులభంగా దొరుకుతాడు. అది చెప్పడానికే ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకంలో మనకు ఇంత గొప్ప విషయాన్ని చెప్పారు. ఇది ఈరోజు శివాంధ్రహరిలో 79వ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం.